నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటిక్యాల నుండి మహాలక్ష్మివాడ బస్టాండ్ రోడ్డు విస్తరణ భాగంగా సందర్శించిన మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు అనంతరం స్థానిక ఐబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గడువు 30 ముగిసింది, అయినా కూడా 3 రోజుల సమయం ఇస్తున్నా 7వ తేదీ నుండి జేసీబీలు పెట్టి కూలగొట్టడమే. బస్టాండ్ రోడ్ 80 ఫీట్లు, అంగడి బజార్ 30 ఫీట్లు, అందులో ఏం తేడా లేదు. అభివృద్ధి విషయంలో తగ్గేదేలే అని, ఇద్దరు మినహా యజమానులు ఎవ్వరూ ముందుకు రాలేదని, అందరూ దుకాణం ముందు ఉన్న రేకులు తీసి ఉన్నారు. ఇచ్చిన గడువులోపు తీసుకుంటే మీకే మంచిది. 3 సమయం ఇస్తున్న గడువు ముగిసిన వెంటనే రోడ్డు విస్తరణ చేయడమే అని ఆయన కొనియాడారు. Complete. అదే కడదాం నేను కట్టలేదు కానీ ఎప్పుడైనా కట్టేదంతా కట్టయితలేదు. కంటే 4 5 తారీఖు అయిపోయింది కదా. 3 తారీఖు 6 తారీఖు వరకు సమావేశిస్తాను. 6 తారీఖు వరకు ఎవరైతే తీసేస్తారు నేను మాత్రం 7 తారీఖు నుండి చేసి మూమాట 80 ఫీట్లు, అది 30 ఫీట్లు, అందులో ఏం తేడా రాదు. 7 తారీఖు 7కి లాస్ట్ డేట్ 7కి 7 తారీఖు 7 నాడు కొట్టేస్తాం. 6 లోపల వాళ్ళు తీసుకుని లేకపోతే 7 నాడు కొట్టేస్తాం. వాళ్ళు తీసుకుంటే నష్టం తక్కువ జరుగుతుంది, కాపాడుకోవచ్చు. వీళ్ళు కొడితే అడ్డం తిరిగి చేసి కొడితే కరెక్ట్ ఆడికైతే ఆ పక్క గోడలు కొడతాయి. అలా తగ్గేది ఏం లేదు, తగ్గేది ఏం లేదు. తగ్గు కావాలంటే ఉంటుంది హైదరాబాద్ అవుతాయి. అంటే బాగా మీటింగ్ పెడతా, పట్టణంలో మీటింగ్ పెడతా. పట్టణం ప్రజలు ఏది డిసైడ్ అవుతారు. మరి మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టి వాళ్ళు 100 అని అనుకోని 100 కొట్టి పడుతుంది. 100నే అంటాం సార్ అందరు. 100 అంటే మరి ఇప్పుడు మీటింగ్ పెట్టి 100 చేయమంటారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలతో ఎన్నుకునే కాబట్టి ప్రజల అభిప్రాయం ఇక్కడ పైన. నేను అప్పటికి ఇక్కడ వ్యాపారం అంతా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇన్వై చేస్తే దాన్ని పట్టుకొని ఇలా రోడ్డు నుంచి ఒకరి తర్వాత ఒకరు 15 పైసలు కూడా జమ చేసినట్టు 15 ఇస్తే సార్ 2 నుంచి 3 చేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకున్నట్టు అంటున్నారు సార్. ఒక 2-3 ఫీట్లను తగ్గిస్తే స్వచ్ఛందంగా చేసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పు ఆలోచన 100 చెప్తే చెప్తాను. ఇప్పుడే చెప్తాను. నేను 100 ఫీట్లు మున్సిపాల్ ఉన్నా కూడా నేను నా సొంత నిర్ణయం తీసుకొని నష్టం యొక్క జరగద్దని చేసిన దాన్ని వాళ్ళు ఇంకా అలసిగా తీసుకుంటే నేను ఏం చేయలేను. నేను నా చేతిలో కూడా ఏం లేదు. ఒకసారి ఇప్పటివరకు ఎంత టైం ఇచ్చినా వాళ్ళు ఏదో ముందర పందిళ్ళు తీసేస్తాను, రేకులు తీసేస్తాను, అది సరిపోతాను కాదు. నేను ఎవరిది నష్టం చేస్తాను, ఎవరు తీసుకుంటాను. ఇన్ని రోజులు శాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్డు ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. రోడ్డు ప్రాపర్టీ ఇన్ని రోజులు వాడుకున్నారు, దాని మీద అనుభవించింది. ఇప్పుడు సవాలు లేదు.
సార్ ఒక్కసారి అందరూ ఒక్కసారి చెప్పి కొంచెం టైం ఇవ్వండి సార్. ఇక టైం ఇచ్చేప్పుడు సార్ ఇక టైం ఇప్పుడు అందరూ ఇక టైం అందరూ ఒక్కటి చెప్పండి సార్. 7 తారీఖు నేపాల్ పర్మిషన్ పోలీసులు రమ్మని సార్ ఒక నిమిషం చెప్పురా. 10 నిమిషాలు చెప్పు లేదు చెప్పి ఇన్సార్ ఊరు కొట్టలేదు కదా సార్, ఎండ కొడతాను నేను. ఎండలు ఇవాళ ఎండలు కొడతారు ఇప్పుడు ఎండలు 2 రోజులు టైం ఇచ్చింది కదా. ఇప్పటిదాకా ఒక్కసారి కదా 3 సార్లు టైం ఇచ్చాము రమణ పోలీసు ఒక్క గంట కూడా టైం ఒక గంట కూడా టైం ఎండాకాలం వానకాలం 7 తారీఖు వస్తాం వీళ్ళ ప్రొటెక్షన్ 6 తారీఖు చూస్తారు పూర్తి చేసి 8 తారీఖు ప్రొటెక్షన్ ఇవ్వండి తీసుకోవాలి 7th స్టార్ట్ చేయడం 7th నాడు స్టార్ట్ అయింది అది 6 తారీఖు వరకు టైం ఇస్తారు తీసుకుంటూ మీకు తీసేస్తాం ఫస్ట్ ఒక సైడ్ చేసి తర్వాత చేస్తారా 2 దిక్కులు కొట్టేది ఒకటి రెండే కొట్టు. 6 జేసీబీలు పెడతాం 6 కాబట్టి 10 పెడతాం అంటే ఒక్క సైడ్ 2 రోజులు కొట్టుపడతామని చెప్తాను 2 రోజులు కొట్టుపడితే పని స్టార్ట్ కావాలి ఇప్పుడు దేని శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది వర్క్ స్టార్ట్ చేయాలి ఎండాకాలం పోతుంది ఇప్పుడు ఎండాకాలం తర్వాత వర్షాలు పడితే తర్వాత అవి డ్రైన్ చేయొచ్చు సార్ చెప్పండి మీరు డ్రైన్ అయితే కదా రోడ్ చేసేది ఫుట్పాత్ చేసేది వన్ సైడ్ కొంచెం లాభం అట్లా లేదు భయ్ మన ఇంట్లో కాంప్రమైజ్ ఇప్పటికే నేను మంచిర్యాల కన్నా ఇక్కడ వాళ్ళకి చాలా టైం ఇచ్చిన ఇవాళ కదా 3-4 నెలల నుంచి మాట్లాడుతున్నా 3 నెలల నుంచి చెప్పిన తర్వాత గీతలు పెట్టి కూడా 3 నెలలు అయిపోయింది ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా త్యాగం చెప్తలేదు ఇందులో మీరు ఉత్త పుణ్యానికి శాతకాన్ని ఉండకూడదు కాబట్టి అందరు మీరు దాన్ని వాడుకొని ఎంజాయ్ చేసింది ఇవాళ మీ దగ్గర గుంజుకుంటలేను పూర్తి రోడ్ల దగ్గర అదే తీసుకుంటాను మీది కాదు అది ప్లస్ ఇంకోటి రైస్ మిల్ చెప్తున్నాడు బాబు నువ్వేదో ప్లాట్ పెట్టగెట్టు అంటే నేను చెప్తానా మర్యాదగా చెప్తున్నా నువ్వు మిగతా వాళ్ళతో పాటు చెయ్యి లేకపోతే రైతులతో కంప్లైంట్ ఇచ్చి రోజు 2 కేసులు పెడతాను చెప్తాను పీడియాక్ట్ అప్పుడు చేస్తాను ప్లస్ నువ్వు ప్లాట్ని నువ్వు జీవితకాలం నేను బతికిన రోజు ప్లాట్ అమ్మలేవా అందుకని ఇండస్ట్రియల్ కన్వర్షన్ కాదు అది నిన్న అడిగిన సార్ నేను అంటే ప్లాట్ పెడతాను లేదు సార్ రాష్ట్రంలో రైస్ మిల్ నడపలేక ఎందుకంటే అంత ఫ్రీగా ఉంది సార్ మొత్తం ఫ్రీ ఉంటే మొత్తం డిక్లేర్ చేసి రైస్ మిల్ మాకు లైసెన్స్ స్కాన్ చేయమని చెప్పి ఇచ్చేస్తారు సార్. స్కాన్ చేసి పారేస్తారు అట్లా ఇక పర్మనెంట్గా చేసి లెట్ ఇచ్చేస్తారు అది లైసెన్స్ స్కాన్ చేస్తారు ఇచ్చేస్తారు ఓకే సార్ 4 నుంచి ఎన్నో రోజులు తీసేందుకు నేను ఎవరు చెప్పేది ఏం లేదండి ఇప్పటికి చాలా చెప్పింది చాలా విన్నా అయిపోయింది 7 తారీఖున పొద్దున విజయ్ మళ్ళా 6 రోజులు కొట్టు కాదు కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోతుంది ఎన్ని చేసుకోవాలి అన్ని పెట్టు మహాలక్ష్మి కూడా ఇది 2 మొత్తం కొట్టుకోవచ్చు మాట లేదు కాంప్రమైజ్ 2 కొట్టేసి తర్వాత ఆ గోదావరి కూడా చెప్పినట్టు దాని ప్రకారం అది కూడా చేసేస్తే వెంటనే పనులు స్టార్ట్ చేసుకోవచ్చు రైట్